సార్ ఇప్పుడున్న ప్రభుత్వాన్ని చూస్తున్నారు కదా గత 5 సంవత్సరాలుగా ఎలా ఉందండి? మీకేమనిపిస్తుంది? అన్ని అనుకూలంగా ఉన్నాయా? అసలు అన్ని అనుకూలంగా అంటే అన్నీ అప్పుడు దీని మీద పేద ప్రజలకి మంచి అన్ని సౌకర్యాలు ఉన్నాయి. నెక్స్ట్ ఏంటంటే బాగానే ఉన్నాయి. మరి ప్రస్తుతానికి మాత్రం చాలా బాగా నడిపిస్తుంటారు. అంటే ఆరోగ్యశ్రీ అంటున్నారు కదండి, ఏంటండి ఆరోగ్యశ్రీలో మీకు ఏం నచ్చింది అసలు? ఆరోగ్యశ్రీలో అంటే చాలామందికి చాలా పేద ప్రజలు కొన్ని ఆపరేషన్స్ కానీ కొన్ని అనారోగ్యాలకి అంటే ఎక్కువ డబ్బులు ఇవి పెట్టుకునే వాళ్ళకి కూడా చాలా ఉపయోగపడ్డాయి అన్ని విధాలుగా. నెక్స్ట్ ఏంటంటే ఆరోగ్యశ్రీ ఈ ఫస్ట్ దీని మీద కూడా ఇప్పుడు మళ్ళీ ఎక్స్ట్రాగా కూడా పెంచారు. ఈ ఎవరు డయాబెటిక్ వాళ్ళు కూడా ఇలాంటి వాళ్ళకి చాలా ఉపయోగపడ్డాయి. ఆ విధంగా పేద ప్రజలు ఏంటి, మధ్య మిడిల్ క్లాస్ ఏంటి, అందరికీ వీళ్ళు వాళ్ళు ఎక్కువ తక్కువ లేకుండా అందరికీ ఉపయోగపడినట్టు ఇది ప్రాసెస్ తేవడం చాలా మంచి ఇదయ్యింది. ఆ ఈయనలో గొప్పతనం ఏంటంటే అన్ని విధాలుగా అన్ని పథకాలు చెప్పి చేసి చూపిస్తారు. అయితే విద్యా వ్యవస్థ కూడా చెప్తున్నారు. ఏంటండి విద్యా వ్యవస్థలు ఏంటి? విద్యా వ్యవస్థ అంటే ఇప్పుడు స్కూళ్ళు కానీ పిల్లలకి ఇది కానీ వాళ్ళకి ఉన్న సౌకర్యాలు కానీ అన్నీ చాలా కేర్ఫుల్గా తీసుకొని క్లారిటీగా వాళ్ళకి అన్నీ అందినట్టు ఆ విద్య పిల్లల్లోని ఇది ఒక చైతన్యం, వాళ్ళు చదివే విధానము ఇంగ్లీష్ మీడియంలో ఎలా కొడుతున్నారో అంత దీనిగా ఈ పిల్లలు కూడా కనిపిస్తున్నారు. ఇప్పుడు ఇంతకుముందు ఏంటంటే వాళ్ళు ఈ స్కూల్ గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నారు, వాళ్ళు ఏం వాళ్ళ ప్రవర్తన బాగుంది, పిల్లలు అలా ఉన్నారు ఇలా ఉన్నారు. ఇప్పుడు అలా కాదు, వాళ్ళకి వీళ్ళకి డిఫరెంట్ లేకుండా ఉండి చదువుతున్నారు. అది ఒకటి గొప్ప, చాలా బాగుంది కూడా. స్కూల్ మెయింటెనెన్స్ ఏంటి, ఈ పిల్లల తాలూకా మెయింటెనెన్స్ ఏంటి అంతా బాగా చూస్తున్నారు. విద్యా సంస్థ కూడా వాలంటీర్ వ్యవస్థ అని చెప్తున్నారు కదా, ఏంటి వాలంటీర్ వ్యవస్థ? వాలంటీర్ వ్యవస్థ అంటే ఇంతకుముందు ఇలాంటి వ్యవస్థ ఉంది కదా, జగన్ గారు వచ్చిన తర్వాత ఈ వ్యవస్థ పెట్టడం వల్ల వీళ్ళ వల్ల ఏంటంటే ఒకప్పుడు మనం ఏదో కాగితం రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నా మేము రజకులని ఒక ఏడుది క్యాస్ట్ ఇన్కమ్ కానీ లేబర్ సర్టిఫికేట్ కానీ ఇలాంటివి ఏవైనా ఎవరికి సంబంధించిన వాళ్ళు కొన్ని సర్టిఫికేట్స్ కానీ పథకాలు అప్లికేషన్స్ పెట్టుకోవాలనుకున్నా ఈ మండల ఆఫీస్కో లేకపోతే ఎక్కడెక్కడ తిరగవలసి వచ్చేది. దానికి మళ్ళీ ఏంటిది లంచాలు వాళ్ళకి 300, 500, 1000 పూర్తిగానే వచ్చేది కాదు. ఇప్పుడు అలా కాకుండా డైరెక్ట్గా మీకు ఏం కావాలి అని దగ్గరికి వచ్చి అడిగి మాకు 2-3 రోజుల్లో వారం రోజుల్లో కూడా చేసి మాకు మళ్ళీ ఇంటికి అప్పచెప్తున్నారు. అది ఒకటి మాకు నచ్చింది వాలంటీర్ వ్యవస్థ. అయితే ఇంకొన్ని రోజులు ఎలక్షన్ వస్తుంది కదా, నచ్చింది కాబట్టి ఎలక్షన్లో ఎవరు కోటేద్దాం అనుకుంటున్నారు? ఇంకెవరు చేస్తాం, మాకు ఎవరు బాగా ఇది అవుతున్నారో వాళ్ళకే వేస్తాం. అయితే మిగతా పార్టీ నాయకులు కూడా ఇవన్నీ చేస్తాం, ఎందుకంటే ఎక్కువ చేస్తాం అంటున్నారు కదా. చెప్పుకుంటుంటారు, చెప్పిన వేరు చేసి చూపించింది వేరు కదండి. అది ఈ నేను ఇందాక అదే చెప్తున్నాను కదా, జగన్ గారు ఏంటంటే కొన్ని విషయాల్లో చెప్పి ఆయన ఇచ్చిన పథకాలలో కూడా ఏమంటారు నవరత్నాలు ఎన్ని చెప్పారో అన్నీ కూడా చాలామంది కొందరు ఏంటంటే మాకు అందలేదు, మాకు ఇప్పుడు మా పాప అడిగినట్టుగా అందలేదు కొందరికి అందలేదంటే వాళ్ళకి ఇది లేనప్పుడు రావు. ఇప్పుడు మా పిల్లకి రాలేదని మేము బాధపడ్డా ఇది కాదు, ఎందుకు రాలేదని అడగడానికి ఇది లేదు, మాకు పాలిటెక్నికల్ కదా రాలేదు, మేము ఆ కాలేజీకి రావు అని అన్నారు. సరే మేము డ్రాప్ అయిపోయాం. అలాగని చెప్పి జగన్ గారు వాళ్ళకి ఇచ్చారు, మాకేమలేదు, మనం చెడ్డవాళ్ళని మేము చేయము. అది ఇంతలా మీరు ఇష్టపడడానికి కారణం ఏంటి జగన్నే? అంటే ఇష్టం అంటే మాకు ఏ పనులు కూడా ఇన్నాళ్ళు తిరిగి ఎక్కడో వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు వెళ్ళకున్న వాలంటీర్లు అన్నీ మాకు ఏది కావాలన్నీ ఏది పెట్టాలమ్మా మాకు అవసరానికి అందుబాటులో ఉంటున్నారు వాలంటీరు. మా వాలంటీర్ కూడా చాలా మంచిది. ఆ పాప ఇల్లు మాకు 20 సంవత్సరాల నుంచి మేము ఎప్పుడు పెడుతూనే ఉన్నాం, ఇప్పుడు మాకు రాలేదు, ఇప్పుడు వచ్చింది. మరి గత ప్రభుత్వంలో పెట్టలేదు అప్పుడు? మాకు 100 సార్లు మా ఆయనే వచ్చి 25 సంవత్సరాల నుంచి పెడుతూనే ఉన్నాం, ఎప్పుడు మాకు రాలేదు. ఎందుకు అసలు అంతలా? ఏదో ఒకటి చెప్పేవాడు, ఎల్లోళ్ళమి కాగితాలు పెట్టేవాళ్ళు, అయిపోయింది. ఇప్పుడు రాలేదు, ఇప్పుడు వచ్చింది, మేము తిరగకుండా వచ్చింది. అందువల్ల అతనంటే ఇష్టం. అయితే ఇప్పుడు ప్రతిపక్ష నాయకులు అడుగుతున్నారు కదా, ఓటేసి మమ్మల్ని గెలిపించండి, మళ్ళీ మీకు అన్నీ కూడా చేస్తాము.
అతను చూసిన పవన్ కళ్యాణ్ అయితే మాకు ఇష్టమే ఉండదు. ఇంకా అతని గురించి ఎత్తాల్సిన లేదు. ఎందుకు ఇష్టం ఉండదు? అతను ఏం చేస్తాడమ్మా, అతను వచ్చి ఏం చేస్తాడు? సినిమాలు ఏంటాడు? సినిమా కాదు కదా రాజకీయం. ఇక్కడంటే అతను తండ్రి తాలూకు ఇది అనుభవం ఉండేనే చేశారు. చిరంజీవికే లేదు, పవన్ కళ్యాణ్కి వచ్చింది ఏముంది? పవన్ కళ్యాణ్ పక్కన పెట్టియండి. చంద్రబాబు నాయుడు గారు వచ్చి మాకు ఏం చేశారు? మాకు ఇల్లు కూడా ఇవ్వలేదు. పేద ప్రజలు మేము, బాగా పేదవాళ్ళు, కమ్మలింట్లో ఉండేవాళ్ళు, చాలా ఇబ్బందులు పడవు. ఎప్పుడు మాకు ఇవ్వలేదు కదమ్మా. మాకు ఇల్లు వచ్చింది. ఇప్పుడు ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు వచ్చింది అంటే మాకు అదే పెద్ద సంతోషం కదా. వాలంటీర్లో మాకు ప్రతిదీ కావాలనేది ఇస్తారు, చెప్తున్నారు మీకు ఇది వస్తుంది, ఇది పెట్టండి, అది పెట్టండి అని. అప్పుడు మాకెవరు పెట్టడం కాదు కదా, మేము కుక్కలా రోడ్లలో తిరిగాం. అది మాకు అతను అప్పుడు ఉన్నప్పుడే చేయలేదు, ఇంక ఇప్పుడు ఏం చేస్తారు అతను? అందుకు అతనంటే ఇష్టం లేదు. ఇంకొన్ని రోజులు ఎలక్షన్ వస్తుంది కదమ్మా, ఎవరు కోటేద్దాం అనుకుంటున్నారు? మేము జగన్కి వేస్తాం, పక్కకి జగనే. సురేష్ బాబుకి కూడా మేము గెలిపించాం కదా.